అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ హిమబిందువులు. ఈ ఎపిసోడ్‌లో నేను గ్రూప్ 1 ఎగ్జామ్ ఎలా రాసాను, ఎలా ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఎలా సర్వీస్ వచ్చిందనేది చెప్తానండి. ఇది పెద్ద లాంగ్ ప్రాసెస్ కానీ నేను నట్‌షెల్‌లో చెప్పేస్తానండి. యాక్చువల్లీ నా ప్రిపరేషన్ అనేది ఆఫ్టర్ మై పీజీ నేను రాస్తున్నానని చెప్పా కదా! 93, 94, 95, 96 ఈ కంటిన్యూయస్ ఇయర్స్ నేను యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్స్ రాశానండి. అదే క్రమంలో 93 నోటిఫికేషన్‌లో ఉన్న గ్రూప్ 1 రాశాను. గ్రూప్ 2 రాసా. కానీ గ్రూప్ 2 సక్సెస్ అయ్యాను. అంటే ఇంటర్వ్యూ క్లియర్ చేసుకొని సర్వీస్ తెచ్చుకున్నాను. దాని తర్వాత అయినా కూడా నేను అటు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతాను. నా గోల్ ఎప్పుడు ఐఏఎస్ వీటి మీదే ఉండేది. ఈ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క క్రమంలో వస్తాయనే ఆలోచన అనమాట. సో, అలా చేస్తా 95లో నోటిఫికేషన్ గ్రూప్ 1 వస్తే అది కూడా నేను అటెంప్ట్ చేశాను. సో, దానికంటూ ప్రత్యేకమైన ప్రిపరేషన్ అయితే చేయలేదు. ఎందుకంటే నేను పాత వీడియోలో హ్మ్, చెప్పినట్లు మనం ప్రిపరేషన్ అంటే అప్పటికప్పుడు అప్లై చేసి పరీక్షలు రాసేది కాదు. దానికోసం కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేయాలన్నాను. సో, ఆ గ్రౌండ్ అంతా కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను. అంతే అంటే రెగ్యులర్‌గా న్యూస్ పేపర్లు చదివేదాన్ని, టైమ్స్ ఆఫ్ ఇండియా చూసేదాన్ని, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చూసేదాన్ని, ఈనాడు పేపర్ చూసేదాన్ని. అప్పట్లో అవే ఉన్నట్టున్నాయి. జ్యోతి చూసేదాన్ని, ఉదయం మొత్తానికి లోకల్ పేపర్స్ అండ్ వెర్నాక్యులర్ పేపర్స్ చూసేదాన్ని. ఈ పేపర్స్ చూసేదాన్ని. అదేవిధంగా దూరదర్శన్‌లో హ్మ్, రీజనల్ న్యూస్ చూసేదాన్ని. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్ కూడా చూసేదాన్ని. సో, అంటే మన దగ్గర ఏమవుతుంది, మన టౌన్‌లో ఏమవుతుంది, బయట స్టేట్‌లో ఏమవుతుంది, లేకపోతే సెంట్రల్‌లో ఏమవుతుంది, మన కంట్రీలో ఏమవుతుంది, అదర్ కంట్రీస్‌లో అది వాటి మీద అది కూడా నేను నా నోట్స్ బిట్ బ్యాంక్ కూడా నేను ఎక్కువ ప్రిపేర్ చేసుకునేదాన్ని. ఏదన్నా ఎడిటోరియల్స్ ఖచ్చితంగా చదువుకునేదాన్ని. ఏ పని చేస్తున్నా ఆలోచించేదాన్ని. మీకు నేను చెప్పాను గదా! ఆఫ్టర్ మ్యారేజ్ నా కెరీర్ అంతా కూడా మొదలైందని చెప్పి. మా పాప అప్పుడు ఫిఫ్త్ ఆర్ ఫోర్త్ చదువుతున్నట్టుందండి. ఈ 95కి వచ్చేసరికి అంతేనండి. 95లో ఫిఫ్త్ నా సర్వీస్ వచ్చేసరికి సెవెంత్‌లో ఉంది. గ్రూప్ 1 సర్వీస్ వచ్చేటప్పటికి. సో, మా అమ్మాయి చదువుతూ ఉండేది. నేనేమో అప్పట్లో విజయవాడ నుంచి ముప్పావు గంట ప్రయాణం చేసి హనుమాన్ జంక్షన్ దగ్గర అక్కడికి ఉద్యోగంకి వెళ్ళొచ్చేదాన్ననమాట. మా హస్బెండ్ కూడా జాబ్‌లో ఉండేవాళ్ళు. ఆయన ఇన్సూరెన్స్‌లో వర్క్ చేస్తుండేవాళ్ళు. జనరల్ ఇన్సూరెన్స్‌లో. సో, ఆయన నన్ను మా పాపని డ్రాప్ చేసి ఆయన జాబ్‌కెళ్ళేవాళ్ళు. ఈ ఇప్పుడు ఈ గ్రూప్ 1 ప్రిపరేషన్ టైంలో కూడా. సో, నేనక్కడికి వెళ్ళాక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే మీకు తెలియనిదేముంది, టాక్సేషన్ గానీ, హౌస్ పర్మిట్స్ గానీ, బిల్డింగ్స్ గానీ, వాటర్ ట్యాప్ పర్మిషన్ ఇంక ఇట్లాంటివి మధ్య మధ్యలోనేమో మీటింగులు ఇట్లాంటివి జనరల్ బాడీ అప్పుడు అది మేజర్ పంచాయతీ 30 మెంబర్స్ దాకా ఉండేవాళ్ళు. నిరంతరం వెళ్ళంగానే వెయిట్ చేస్తుండేవాళ్ళు. అంటే వాళ్ళకి ఏదో ఒకటి బెయిల్‌కో ఏదో హౌసు ఉందనో సంతకాలకి వీటికంతా కూడా కరెంట్ ఉండేవాళ్ళు. సో, వెళ్ళంగానే ఫస్ట్ అవర్‌లో నేను మొత్తం కూడా 12 వరకు కూడా మొత్తం పంచాయతీలో పనులు, బయట ఇన్స్‌పెక్షన్‌లో ఉన్న ట్యాప్ కనెక్షన్‌లో జస్ట్ ఫిజికల్ వెరిఫికేషన్ కూడా ఉండేది. బయట తిరిగొచ్చేసి తర్వాత 12:30 నుంచి కూర్చునేదాన్నండి. కూర్చొని ఆహ్, పాత పేపర్లు చేస్తాను. నేను తయారు చేసుకున్న నోట్స్‌కి రివిజన్ చేస్తా. అంటే ఇక్కడ కూర్చొని నోట్స్‌లు తయారు చేసుకోలేం కదా! ఆఫీస్‌లో కూర్చొని. సో, నేను చేసినయి ఏదైతే చేసుకున్నానో అవన్నీ కూడా రివిజన్స్ చేసుకుంటా ఉండేదాన్ని. సో, మధ్య మధ్యలో వర్క్‌లు అటెండ్ అవుతా ఉండేదాన్ని. ఆఫీస్‌యి పక్కన పడేసి. సో, నేను బయటికి 5:00 వరకు ఉండేదాన్ని. 5కి వరకు కూడా అలా ఆన్ అండ్ ఆఫ్ నేను చదువుతా చేస్తా ఉండేదాన్ని. తర్వాత ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి నాది పాప వచ్చాక 7:00కి నేను ఖచ్చితంగా అటెండింగ్ కోసం నేను 7కి కూర్చునేదాన్ని. అప్పటికి మా హస్బెండ్ వచ్చేవాళ్ళు, పాప వచ్చేవాళ్ళు, ఆళ్ళ పనులు ఆళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. నా చదువు నేను 7 నుంచి మళ్ళా ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకునేదాన్ని డిన్నర్‌కి. 12 వరకు చదువుతానే ఉండేదాన్ని. 12 వరకు. తర్వాత
ఆఫ్టర్ 12కి ఖచ్చితంగా నిద్రపోయేదాన్ని. ఎగ్జాక్ట్ 3:00 లేసేదాన్ని. నేను లేవకపోయినా మా హస్బెండ్ లేపేసేవాళ్ళు 3 గంటలకి. కానీ ఆటోమేటిక్‌గా మన బాడీ కూడా అలవాటు అవుద్ది కదా! సో, 3 కరెక్ట్‌గా 3కి లేసి లేవటం, టీ పెట్టుకోవటం, తాగటం, ఇంకా మళ్ళా కూర్చొని చేసిన పేపర్‌లన్నీ కూడా రివైజ్ చేసుకుంటా, ఓల్డ్ పేపర్స్ చూసుకుంటా, అలాగే ఎస్సేలన్నీ రాసుకొని ఉంటే గనక ఇంకా యాడ్ చేసుకోవాల్సినవి టెక్స్ట్ బుక్ చూసుకుంటా, మార్నింగు 7:00 వరకు కూడా మళ్ళా నేను ఆ పనుల్లోనే ఉండేదాన్నండి. చదువుకుంటూ ఉండేదాన్ని. మార్నింగ్ చదువుతూ ఉండేదాన్ని. తర్వాత మళ్ళా ఆఫీస్‌కి పోవాలి కదా! ఒక అరగంట మళ్ళా కుకింగ్ ఇవన్నీ చూసుకొని, టిఫిన్స్ ఇవన్నీ చేసుకొని, మళ్ళా వెళ్ళే వరకు కూడా నేను చదువుకుంటూ ఉండేదాన్ని. వెళ్ళే వరకు కూడా చదివేదాన్ని. తర్వాత నా జర్నీలో కూడా నేను చదువుకుంటూ ఉండేదాన్ని. ఇక హ్యాపీగా సండేస్ గానీ, సెకండ్ సాటర్డే వస్తే చాలా హ్యాపీ అనమాట. ఇంకా అప్పుడైతే అసలు మార్నింగ్ 3 నుంచి చూసి, మధ్యలో బ్రేక్ ఒక అరగంట తీసుకొని, ఇంకా కంటిన్యూయస్‌గా నోట్సులు రాసుకుంటూ ఇంట్లో కూర్చుంటే కనుక అలాగే మెటీరియల్ కలెక్ట్ చేసుకుంటా, న్యూస్ వింటా, రేడియో ఎక్కువ వినేదాన్ని. అలా కంటిన్యూయస్‌గా చదువుతానే ఉండేదాన్ననమాట. సో, ఆ రకంగా నేను ప్రిపరేషన్ చేశాను. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి నవంబర్‌లో నేను సివిల్ సర్వీస్ మెయిన్స్ రాశాను. ఆహ్, నవ నవంబర్‌లో రాసా. మళ్ళా డిసెంబర్ వచ్చేసరికి మళ్ళా డిసెంబర్ 27 నుంచి 26థ్ ఆర్ 27 నుంచి మళ్ళా మెయిన్స్ స్టార్ట్ అవుతాయన్నమాట. గ్రూప్ 1ది. అది ఇప్పుడు సంక్రాంతి వరకు అనమాట. ఇంక ఖచ్చితంగా లీవ్ పెట్టుకోవాలి. అంతకుముందు కూడా ఇటు లీవ్ పెట్టుకొని రాసుకొచ్చా కదా! సో, లీవ్ పెట్టాలి. నా మెయిన్ ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి నేను లీవ్ పెట్టా. ఎప్పుడు పెట్టాను? కనీసం కొన్నాళ్ళన్నా చదువుకుందామని డిసెంబర్ 3 లీవ్ పెట్టుకున్నానండి. అది ఆ జాబ్‌లో అక్కడ చేరి కూడా సెకండ్ ఇయర్ అనుకుంటా. నేను 95లో 95 సెకండ్ ఇయర్ కూడా కాదు. 95 ఆగస్ట్‌లో అక్కడ చేరాను కదా! సో, ఉన్న వాటిలోనే అప్పటికి నాకు ఈఎల్‌లు ఇయన్నీ ఏం తెలీదు. అక్కడ ఉన్న స్టాఫ్ ఇలాగని సీనియర్స్ నాకు గైడ్ చేస్తే అది అంతే తెలుసు. సో, ఏదోటి లాస్ అప్పైన ఏదో లీవ్ పెట్టేసేసుకున్నాను. లీవ్ పెట్టుకుని నవం డిసెంబర్ 3 నుంచి ఇంకా నైటు మొదలుపెట్టా హ్యాపీగా ప్రిపరేషను. కానీ ఆల్ ఆఫ్ ఎ సడను మాకు ఊరు నుంచి ఫోనొచ్చింది. గుడివాడ మా అత్తగారు ఊరు. సో, మా మామగారు పడిపోయారు సీరియస్ అని చెప్పి. ఇంకంతే అప్పటికప్పుడు మొత్తం బయలుదేరి వెళ్ళిపోయాం. వెళ్ళి చూస్తే ఆయన చాలా ఏదో బ్రెయిన్‌కి ఏదో క్లాట్స్ వచ్చి అది 95లో ఇప్పుడంత మెడికేషన్ కూడా లేదనమాట. ఇంకా వెళ్ళి మళ్ళా అదే కారులో ఆయన్ని ఎక్కించుకుని మా అత్తగారిని అందరినీ మొత్తం వచ్చాం. వచ్చి అప్పట్లో విజయవాడలో మల్టీ స్పెషాలిటీ గాని ఏదంటే ఒక లైఫ్ హాస్పిటల్ అని ఉండేది. బందర్ రోడ్‌లో ఉండేది. అంటే ఇప్పుడు ఎంజీ రోడ్ అంటారు. అక్కడ ఉండేది. అక్కడొచ్చి ఆయన్ని జాయిన్ చేశాం. ఇంకేముంది ఇంకా నా ప్రిపరేషన్ లేదు, పాడు లేదు. ఇక కంటిన్యూస్‌గా ఇక హాస్పిటలు, క్యారేజులు, మా అత్తగారు, మా ఆడపడుచులు, చుట్టాలు ఆయన్ని చూస్తాకి కంటిన్యూస్ సరిపోయేది. నేను కూడా ఏం బాధపడలేదులెండి. ఎందుకంటే మనిషి ముఖ్యం కదా! ఇవంతా నథింగ్ అందుట్లేదో జాబ్ చేసుకుంటున్నా ఇది. అరే! లీవ్ పెట్టాను ఇదేంటని అంటే నాకు రాసి లేదేమోలే ఉంటే ఏమవుద్ది అయినా యూపీఎస్సీ రాసాగా మెయిన్స్ ఈసారి పాస్ అవుతానేమో ఇంటర్వ్యూ వస్తుందేమని అలా ఉండి నేను చాలా లైట్‌గానే తీసుకున్నాను. డిసెంబరు 3 నైట్‌న జాయిన్ అయిన ఆయన 21 తారీఖు డిశ్చార్జ్ చేశారు. ఇది హెల్ప్‌లెస్‌గా బాగా మనీ అంతా తీసుకొని అసలు అవ్వదండి. అందుట్లో ఇన్సూరెన్స్ కవరేజ్ అప్పుడు ఉండేది. మా హస్బెండ్ న్యూ ఇండియాలో చేసేవాళ్ళు. పర్సనల్ ఇయన్నీ కూడా ఉండేవి. మెడికల్ రీయింబర్స్‌మెంట్ ఉండేదనమాట. డీ డిసెంబర్ 21 నన్ను డిశ్చార్జ్ చేశారు. చేతులు ఎత్తేసి అప్పటి వరకు ఖర్చు పెట్టి. చేయలేము మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి. ఆయన ఉండటం కష్టం. మీరు ఏదన్నా చూసుకోండి. ఇంకా ఆ టైంలో మొత్తం ఊరు తీసుకెళ్తే అప్పుడు మా హస్బెండ్ సర్లే ఎగ్జామ్ కూడా 1 వీక్ ఉంది. నువ్వు రాకలే ఉండి నువ్వు ప్రిపేర్ అవ్వు. ఇన్ని రోజులు సరిపోయింది కదా! అంటే వదిలి వస్తానంటే కూడా తను ఒప్పుకోలేదు.
ఆగిపోయాను. మెయిన్ ఎగ్జామ్స్ ఉందిగా ఈ 1 వీక్ అని. ఇంకా అప్పుడు మా మదర్ వాళ్ళ ఇల్లు కూడా పక్కనలోనే ఉండేది. మా పాపని అమ్మోళ్ళు చూసుకునేవాళ్ళు. ఈయనేమో వెళ్ళిపోయారు. గుడివాడ వెళ్ళిపోయారు. వెళ్ళి డిసెంబర్ 25థ్ ఈవినింగ్ వచ్చారు. అక్కడ ఇంట్లోనే సెలైన్ పెట్టండి. కొంచెం పర్వాలేదు నాన్న బాగానే ఉన్నారులే. రికవర్ అయ్యేటట్టున్నారు అని అన్నారు. వచ్చారు మార్నింగు. ఎలా చూస్తున్నాం ఏదో అనుకున్నాము. నేను సీరియస్‌గానే అవుతున్నా. అమ్మోళ్ళే క్యారేజ్ పెట్టడం అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు డిసెంబర్ 25థ్ ఈవినింగ్ 7:00కి కాలొచ్చింది. ఏంటంటే ఆయన అయిపోయారనేసి. 26థ్ సారీ. డిసెంబర్ 26థ్ ఈవినింగ్ వచ్చింది. 27థ్ మార్నింగు మెయిన్ ఎగ్జామ్ మాకు మెయిన్స్ స్టార్ట్ అవుతాయన్నమాట. ఫస్ట్ పేపర్ ఇంగ్లీష్ పేపర్ అట్లాగనమాట. అయితే పాపం ఆయన వచ్చిన ఇది కూడా లేకుండా అందరూ ఇంకా బయలుదేరుతుంటే చెప్పారు, "నువ్వు ఉండిపో రాకన్నా." అదేంటి మనిషి పోతే ఉండటం ఏంటంటే, లేదు లేదు వద్దు నువ్వు చేసావు ఇప్పటివరకు చేసావు చాలులే. ఏమో ఇప్పుడు ఈ ఒక్క రోజు కోసం ఉంటే నీకు ఫ్యూచర్లో మళ్ళా మెయిన్స్ అవ్వాలి ఇవన్నీ అవుతాయి, వద్దు ఉండిపోమన్నారు. మా అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు. నాన్నమ్మ వాళ్ళు, తప్పు బాబు ఇలా చేయకూడదు, ఈ మనిషి పోతే ఇలా అంటే, లేదు లేదు నాకు తెలుసు అని కొంచెం చాలా సీరియస్గా చెప్పారు. వద్దు ఉండు నేను చెప్తున్నాను అని ఆయన చాలా సీరియస్ అయ్యారు. నలుగురిలో బాగోదని మా అమ్మ అంది. మా అమ్మ అక్క అనేవాళ్ళు కజిన్సే అనమాట. ఒకళ్ళ గురించి ఆలోచించినాక తను ఆపేయండి అని. సో అదే టైంలో మా అక్క కూడా వచ్చారు. మా అక్క అప్పుడు సర్వీస్లో ఉంది, గుంటూరులోనూ ఇక్కడ చేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్లో కమిషనర్గా. సో అక్క వస్తే అక్కను కూడా వాడిని నువ్వు కూడా ఉండిపోమన్నారు. అక్క నాతో ఉంది. నాకు మా ఇన్లాస్తో మంచి రిలేషన్ ఉంది. సిస్టర్ ఇన్లాస్ కానీ అత్తగారులతో చాలా రిలేషన్ కూడా. చాలా బాధపడ్డాము. ఏం రాస్తాము, రాయలేమంటే. లైలాలోనే నాకు సెంటర్ ఉంది. ఆ మార్నింగ్ అంతా నైటు ఏడుస్తున్నాం, వార్తలు తెలుసుకుంటున్నాం. మార్నింగ్ ఎగ్జామ్కి 9:00కి వెళ్తే అసలు నాకు చాలా గిల్టీగా అనిపించింది. పరీక్ష దగ్గరికి వచ్చింటే ఒక పక్క మనిషి సరే ఎన్ని ఫినరల్స్ అవుతుంటే నేను ఇక్కడ ఎంత అసహ్యంగా పరీక్ష రాస్తున్నాను. అసలు ఇలాంటి వాళ్ళు ఉంటారని నాకు నేను అనుకుని ఆగి కాసేపు ఏడ్చి ఉంటే ఇన్విజిలేటర్ ఏంటి అన్నారు. ఏం లేదు, పేపర్ స్టఫ్ అనుకున్నారేమో, అది నార్మల్ ఇంగ్లీష్ లేదని చెప్పి రాసేసి ఇంటికి వచ్చి ఇక మధ్యాహ్నం మా అక్క దగ్గర బాగా ఏడ్చాను. ఇంత వరస్ట్‌గా అంటే, సర్లే అస్సలు ఆయన వద్దన్నప్పుడు మన సొసైటీ కోసం అని చెప్పారు. అట్లయింది. అలాగే మూడో రోజు అక్కడ కార్యక్రమం ఉంటుంది కదా, మధ్యాహ్నం పరీక్ష అయ్యాక ఆయన వచ్చి ఇంకా మదరోళ్ళ ఇంట్లో ఉండకూడదు సెంటిమెంట్, క్యారేజ్లో ఏదో పంపిస్తే అక్కడి నుంచి వెళ్ళి కలిసి అక్కడ కార్యక్రమానికి నేను అటెండ్ అయ్యి చుట్టాల్లో అప్పుడు గిల్టీగా కూడా ఉంది నాకు. మా అత్తగారు మొహం చూస్తా కూడా, కానీ వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు. మా ఆడపడుచులుగానే ఉంటారు, దే ఆర్ వెరీ గుడ్ అనమాట. ఇంకన్నీ చేసి మళ్ళీ వచ్చేసాను. ఇంకా సంక్రాంతి టైంలో పెద్ద కర్ర మీద పెట్టుకున్నారు. అది కూడా నా పరీక్ష అయిన మర్నాడు పెట్టుకున్నారు నా పరీక్షల కోసం. అప్పుడు నేను తెలుగు లిటరేచరు హిస్టరీతో పరీక్ష రాశాను, మెయిన్స్ రాశాను, జిఎస్ అన్నీ అయ్యాక. సో ఆ విధంగా నా మెయిన్ ఎగ్జామ్ అని రాసి నేను అనుకున్న ఏదో రాస్తే కానీ నేను ఎందుకు పాస్ అవుతాను, అసలు ఇంటర్వ్యూ వస్తుంది 5,000 చిల్లర ఉన్నాము, ఇంటర్వ్యూ వస్తుందని అస్సలు అనుకోలేదండి. అస్సలు కాకపోతే బాగా నేను బాబా డివోటీని అనుకున్న. ఎందుకు బాబాయ్ ఇలా చేస్తున్నావు నన్ను, నువ్వు కావాలని చేస్తున్నావు అని. నువ్వు మిరకిల్ ఏంటంటే నాకు పరీక్ష వచ్చిన ఏ చూసినా మొత్తం నా నోట్స్లే కనిపిస్తున్నాయి. నేను టక రాసేదాన్ని. నాకు అది నిజంగా ఒక మెడిటేషన్ వల్లే అది సాధ్యమైందని ఈ రోజుకి నమ్ముతాను. అన్న బాబాని, నిజంగా నువ్వు అసలు ఉన్నావో లేదో తెలియదు కానీ ఎందుకు చేసి నాకు ఇంత కష్టాలు పెడుతున్నావు, చాలా గిల్టీగా కూడా నిలబెడుతున్నావు అని అట్లా తిట్టుకున్నాను కూడా. సంక్రాంతి టైంకి ఆ టైంలోనే ఆయనకి మా మామగారికి ఫినరల్స్ అయినాయి. వెళ్ళి అక్కడ ఉండి వచ్చాము. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రిజల్ట్స్ అన్నప్పుడు కూడా
అది ఉంది. ఆర్‌సీ రెడ్డి వాళ్ళ సెంటర్‌లో ఒకసారి ఇప్పుడు నేను ఈ ఆహా! లేదు, లేదు. మాక్ ఎంట్రీకి వెళ్ళాను. 1 డే వెళ్ళానండి. సో, ద వెళ్ళాను. కానీ ఈ మెయిన్స్ పాస్ అయ్యానని నా నంబర్ చూస్తే అసలు ఇది కలా నిజమా? ఎందుకంటే నో ప్రిపరేషను. అస్సలు ఏమీ లేదు. థర్డ్ లీవ్ పెట్టుకున్నాను. 21కి నాకు ఇంటి పనులు. తర్వాత అంతా కూడా 1 వీక్ కూడా ఏముంది అది లేదు. చాలా గిల్టీతో రాయటం. కనీసం చదివేదాన్ని కూడా కాదు. అలా తిరిగేసేదాన్ని. అసలు మిరకిల్ జరిగినట్టు నా పేపర్ అందరితో పాటు ఉంది. అప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ కూడా చెప్పారు చూసి. సో, ఒకసారి ఆర్‌సిరెడ్డి గారి దగ్గర మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో అనమాట. అప్పుడు అదే ఫేమస్. రావు గారి తర్వాత. వెళ్ళాననమాట ఆర్‌సిరెడ్డి సెంటర్‌కెళ్తే. ఏదో చేశారు. చేసి పేర్లు అవి పెట్టుకొని అది డిస్కరేజింగ్‌గానే అనిపించింది కానీ, నాకు ఎంకరేజింగ్‌గా అనిపించలేదు. ఆల్రెడీ నేను ముందట్లో సర్వీస్‌లో ఉన్నాను. పబ్లిక్‌తో మాట్లాడుతున్నాను. నాకసలు ఫియర్ లేదు, పాడు లేదు. బట్ అడిగిన ఆటిలకి అన్నిటి చెప్పగలిగాను. ఓకే. అదనమాట. తర్వాత అది కూడా నేను 318 ఎంతమంది అటెండ్ అయ్యాము. అందులో ఫస్ట్ డే అంతా వెరిఫికేషన్‌లు అన్నీ జరిగినాయి. సెకండ్ డే ఇంటర్వ్యూ. నేను చేసినప్పుడు కూడా చాలా నార్మల్‌గానే చేశా. విశ్వంబర ఈట్ల గురించి, సీనారే కవిత్వాల గురించి అంటే తెలుగు సాహిత్యం తీసుకున్నాగా వెళ్ళారు. యాక్చువల్లీ నేను బాగా ఫోర్త్, ఫిఫ్త్ నుంచి నవల చదివేదాన్ని. అన్నిటి మీద మంచిగా నేను రాసుకున్న కన్యాశుల్కం గాని, ఏవేవో వాటి గురించి కబుర్లు చెప్పారు. సో, బానే చేశాను అనుకున్నాను. తర్వాత రిజల్ట్స్ వస్తే నా అసల అసలు ఊహించుకోలేదు. నాకసలు సర్వీస్ వస్తదనుకోలే. ఏంటి ఇంత క్లిష్టమైన దాంట్లో అంటే నాకు ఏదో రాసుంది కాబట్టి ఇది జరిగింది. అంటే సమ్ సూపర్ పవర్ నన్ను నడిపించింది. అసలు నేను ఇంట్లో ఉండి ఫైనల్ ఇయర్ పెళ్ళయ్యి చదువుకుని మళ్ళా పీజీ చేసి అలా పంతంగా కాలేజీల్లో ఏదో చదువుకుని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను ఇట్లా అవుతానని. ఆ! అందుట్లో మళ్ళా జాబ్ చేస్తూ నా మనసంతా దాని మీద ఉండేది. యూపీఎస్సీ మీదయితే ఉంది. సో, ముందుగానే అది రాలా. ఆ ఇయర్ మా చెల్లి, తమ్ముడు వాళ్ళు ఇంటర్వ్యూలకెళ్ళారు గానీ నాకది దాంట్లో రాలా. చాలా నిరాశపడ్డా. ఇది రావటం ఈ ఈ గ్రూప్ వన్ రావటం టైంలో మా తమ్ముడు కూడా రాసాడు. కానీ వాడు చాలా ముందు రోజు సినిమాలకెళ్ళి వచ్చాడు. అంతా చేసాడంట. వాడు హైదరాబాద్‌లో ఉండేవాడు. గ్రూప్ వన్ ఇక్కడ విజయవాడలోనే రాసాడు. అదంతా సింపుల్, ఈజీ అది ఇది అన్నాడు. కానీ వాడు క్వాలిఫై అవ్వలా. నేను అంటే ఒక బర్నింగ్ డిజైర్ ఉంటే మనకి ఎలాంటి పరిస్థితులొచ్చినా ఖచ్చితంగా